నిన్న జరిగిన డిబేట్లో కృష్ణరాజు గారు అలా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉందండి. దేవతల రాజధాని అనని ఇప్పుడు కాదు, ఎప్పుడు వెనకట నుంచి తరతరాల నుంచి దేవతల రాజధాని అని చెప్పి అందరికి వస్తుంది. వాడికి ఎందుకు తెలియట్లేదు. ఇప్పుడు మహిళల్ని దేవతలను కూడా కించపరిచినట్టే. ఆ దేవతలు అనే వాళ్ళు ఉంటే వాడికి సరైన బుద్ధి చెప్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళేనండి. వాడు ఏసీ కంపెనీలు చుట్టుపక్కల వాళ్ళందరూ పనిచేస్తున్నారు అన్నారు. దాంట్లో వాడు కూడా ఉన్నాడా? ఇక్కడ పనిచేశాడా? లేకపోతే వెయిట్స్ అని చెప్పాడు, బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేశాడా? వాడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే తిరుగుతున్నాడా? ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి ఆ ప్రభుత్వానికి ఒక విజయవాడ, గుంటూరు, కృష్ణ ఈ ప్రాంత ప్రజలంటేనే కచ్చ. కానీ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు భారతి మీదే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా ఒక మాట అంటే ఆడవాళ్ళని తప్పు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఈరోజు కూడా ఇప్పుడైనా కానీ కృష్ణరాజు కానీ శ్రీనివాసరావు గారిని కానీ ఇలాగ ఎందుకు చేశారని భారతి గారికి ఖండించి 24 గంటల్లో భారతతో సహా మాకు వచ్చి రైతులకి సమాపణ చెప్పకపోతే మేము ఊరుకునేది.